ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో ఇలా లెజెండరీ యాక్టర్స్ అందరితో వర్క్ చేశాను. తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్వర వీళ్ళందరితో కూడా పనిచేశాను. సో ఇంతమంది హీరోలతో పనిచేస్తున్నప్పుడు మీకు చాలా పరిచయాలు ఏర్పడి ఉంటాయి అన్నమాట. సో ఇన్ని పరిచయాలు మీకు కెరీర్లో ఎలా ఉపయోగపడ్డాయి? కెరీర్ అంటే నేను వాళ్ళ దగ్గరికి నేను ఉపయోగపడడానికని నేను పోలేదు దేనికేని. నాకు రన్నింగ్ బాగుంది కదా, ఎక్కడన్నా కొంచెం కట్ అయితే మనం ఏమన్నా కొంచెం ఇది చేసానికి ఇదే మనకి రన్నింగ్ బాగుంది కదా. రన్నింగ్ బాగున్నప్పుడు ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అంటే వెళ్ళాల్సిన అంత ఇది ఇంకా నాకు దేవుడు నాకు రన్నింగ్ అంత బాగానే ఉంది. ఏదన్నా కొంచెం రేపు 2 రోజులు షూటింగ్ లేదు అనుకుంటే మూడోసారి మళ్ళీ 3వ రోజు ఇంకో మాస్టర్ లైన్లోనే ఉంటాను. నాకు ఎవడో ఒకళ్ళు ఈయన మాత్రం బాగా ఆదుకున్నాడు. ఎవరు మహేష్ బాబు శ్రీమంతుడి దగ్గర నుంచి బాగా ఆదుకున్నాడు. అదే కదా మీకు షూటింగ్ లేదు, ఆయన పిఏ అసిస్టెంట్ ఉండేవాడు కాస్ట్యూమ్ అతను రాజు అని. కర్రీడు ఏం చేస్తున్నాడు చూడరా, ఇంటికాడ ఉన్నాడు బాబు అని ఆయన అంటే వీళ్ళు వచ్చి కాసేపు నుంచోమని సాంగ్ జరిగేటప్పుడు కూడా అంటే ఫైట్ కాదు సాంగ్లో కూడా వచ్చి రమ్మని అంటే కాసేపు వెళ్ళి కాసేపు అట్టుంటే మనం ఫైట్ రాజు వాడికి పేమెంట్ ఇచ్చి పంపించాను నేను. కొంచెం ఆయన బాగానే అలా అంటే జేబుల నుంచి తీసి ఇది కాకుండా ఈ రూట్లో నన్ను కొంచెం పని కల్పించి గౌరవప్రదంగా ఒక వేతనం ఇవ్వడం నాకు అది ఆయన చేశాడు. బట్ ఇప్పటికి కూడా నాకు ఆ మర్యాద ఆయన దగ్గర ఉంది. మొన్న రాజమౌళి గారి షూటింగ్ జరుగుతున్నాడు, అడేం చేస్తాడు కర్రీడు అని. అక్కడ మాస్టర్ వేరు, ఆ రాజుని అడిగేవాడు కర్రీడు ఏం చేస్తున్నాడు, షూటింగ్లో ఉన్నాడు, ఉంటే పర్లేదు అలా ఒక గంట కనిపెడుతూనే ఉంటారు. అంటే నేను కూడా ఆయనగా మంచి మరే ఇస్తాను. అయితే నన్ను గుర్తుపెట్టుకున్నందుకు ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ మీరు అంటే ఎలాగో మహేష్ బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి గతంలో మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చూసాను, కృష్ణ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అయ్యో వాళ్ళ నాన్నగారు కృష్ణ గారితో అభిలాష్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఓకే, చాలా చిన్న మాస్టర్ ఆయన. ఆయన కృష్ణ గారితో లాస్ట్లో 5-6 సినిమాలు చేసి ఎడుతున్నాం లాస్ట్ ఫైనల్లో. ఓకే, కృష్ణ గారు ఏంటంటే ఒక 100 మందిని ఉంచబెట్టినా కూడా 100 మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు, ఎక్కడ మిస్ చేయడు టైమింగ్. నేను ఆయనతో 4-5 సినిమాలు చేశాను. ఓకే, బాగా ఫైట్ 4-5 సినిమాలు గట్టి ఫైట్లో చేశాను. 100 మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు. ఓకే, సరే బట్ అట్లాగే చాలా అందరి దగ్గర మనం పనిచేసాం. కానీ నాకు దూరదృష్టి ఏంటంటే ఆయన తర్వాత నేను మళ్ళీ సారీ మనం ఇదేం చెప్పాలి, ఏ జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్న ఆయన వాళ్ళ కత్తి టైమింగ్ విషయంలో అబ్బు నీకు 100 మంది సేమ్ వీళ్ళలాగానే ఆయన బ్రెయిన్ అలా వాళ్ళకి అంత స్పీడ్గా వెళ్తాయి. ఏదైనా ఒకటే టేక్ అంటే అంతే, మళ్ళీ మరో టేక్ ఉండదు. ఆయన చూశాను నేను మళ్ళీ చచ్చిపోబడి తిట్టుకుంటారు. సరే, ఒక సరదా క్వశ్చన్ అడుగుతాను జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. మీరు మీ ఫైటర్స్ నాకు కరెక్ట్గా తెలియదు, ఒకరోజు ఉదయాన్నే సెట్కి వెళ్ళారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫైట్. రే వాసన వస్తుందిరా, తాగమాకండ్రా, జాగ్రత్తగా ఉండండిరా అని చెప్పి అన్నారంటే ఎవరితో, మీతోనా మీ ఫైటర్స్తోనా ఏంది అసలు? నాతోనా, నేను ఆ రోజు తాగేసి ఉన్నాను. 3 గంటల షూటింగ్ చేశాను. ఓకే, నైట్ మళ్ళీ మార్నింగ్ 6ంటికి అక్కడికి వెళ్ళాలి నేను. అదే 3 షూటింగ్ చేసాను నైట్, మళ్ళీ మార్నింగ్ 6ంటికి వెళ్ళాను. 6ంటికి మళ్ళీ వెళ్ళాలిగా. అవును, ఏదో స్మెల్ గప్పున వచ్చింది. ఉడకలా జాగ్రత్త పడంటారు ఇంకా ఏం దీన్ని పోతూనే ఉన్నారు మీరు అని చెప్పుకొచ్చాడు. అదే అక్కడ కూడా ఫ్యామిలీ జాగ్రత్త అని చెప్పారట. అదే జాగ్రత్త పడినరా అంటే తాగారని తిట్టింది కాదు, వాసన వస్తుందని తిట్టడం. ఫ్యామిలీ అదే కదా వెనకమాలంటే, జాగ్రత్త పడరా అంటే అదే కదా వెనకమాల. అదే అన్నాడు, కొందరు నుంచో పెట్టి జాగ్రత్త పడినరా కొంచెం వెనకమాల, నీ గురించి వీళ్ళందరూ ఉన్నారు. అదే చెప్పుకొచ్చాడు ఆయన. వెనకమాల నుంచి 2 పిల్లలు నీ మీద ఆధారపడి ఉన్నారు అని చెప్పిన దాని మీద 3 దాకా నేను తాగుతూనే ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చావు నువ్వు ఫైట్కి అని నేను చెప్పుకుని వచ్చాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి 2 జామాకులు నవ్వులు మళ్ళీ లైన్లోకి వచ్చాను. జామాకులు షాట్లు అడ్డు తిరిగి బయటికి వెళ్ళి 2 జామాకులు నోట్లో పెట్టి నవ్వులుకుంటూ వచ్చాను. నాకు తెలిసిలే రారా నువ్వు అని చెప్పాను. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? అన్నయ్యని పిలుతాడు, లేదంటే రామకృష్ణ అని పిలుతాడు. గబుక్కన ఒరే అని అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా గబుక్కన ఒరే అంటారు.
అంటే వాళ్ళకంటే మేము పెద్దవాళ్ళమే కదా. అవునవును. ఆ పెద్దవాళ్ళు చిన్న అయినా కానీ గబక్కన ఒరే అంటారు. ఉమ్. నాకు అది బాగా నచ్చుతుంది మన వాళ్ళు. ఒరే అని గబక్కన పిలవరు, ఓకే. పేరు పెడతారు. లేదు ఇంకా బాగా ఇప్పుడు మహేష్ బాబు గారు బాగా ఇంకా బాగా దగ్గరగా ఉండి ఆ కర్రోడు అని పిలుస్తారు, లేదా గుండోడు అని పిలుస్తారు. అలాగే సరదా నవ్వుకుంటా ఉమ్. అట్లా పిలుస్తారు. బాలయ్య గారు అయితే ఆ రాకేష్ నాయుడు రమ్మని చెప్పండి, రాకేష్ నాయుడు రమ్మని చెప్పి ఉమ్. అట్లా అట్లా సరదా పిలుస్తూ ఉంటాం. కృష్ణరాజు గారితో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సెట్లో వర్క్ చేస్తున్నారు ఒక మూవీకి, ఒక కాల్ వచ్చింది. కృష్ణరాజు గారి భార్య యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి. మీరు అక్కడ కృష్ణరాజు గారి పక్కనే ఉన్నారు. అవును, అక్కడ రౌండ్ అప్లో 10 మంది ఉన్నాం. ఆ కాల్ వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించారు అది మీరు కళ్ళతో చూశారు కాబట్టి ఒకసారి ఆయన సడన్ షాక్ అంటే అసలు టోటల్గా చనిపోయిందని చెప్పలేదు తనకు కూడా. ఓకే. ఏదో చిన్న యాక్సిడెంట్ అంటే హాస్పిటల్కి తీసుకెళ్లారంట అని చెప్పాను అన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఆయన అన్న కూడా సడన్గా స్టాప్, షూటింగ్ ప్యాకప్, ఇమ్మీడియట్గా ఎక్కిపోయాడు. ఇమ్మీడియట్గా ఎక్కిపోయి మళ్ళీ ఎందుకో కిందకి వెళ్ళాడు. కిందకి నుంచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఒక గంట వెళ్తానులే అని అన్నాడు. అంటే కింద హాస్పిటల్కి వెళ్ళారంట, ఏడ్చి వెళ్ళిందంట. అంటే వాళ్ళ మేనేజర్లు ఎవరో చెప్పారు, ఆయనకి తెలియదు చనిపోయారు, తెలీదు. మళ్ళీ వచ్చి ఒక గంట 2 గంటలు షూటింగ్ చేశాడు. షూటింగ్ చేసి అంటే ప్రొడ్యూసర్ లాస్ అవుతాడో ఏమని అనుకుంటారేమో ఏమనుకున్నారు మరి. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఒక గంట 2 గంటల దాకా చేసి సరికి నేను వెళ్తున్నాను, ఇంకా రేపు పెట్టుకోబాకండి, నేను అక్కడ రేపు అక్కడే ఉంటాను అని చెప్పని సాయంత్రం నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పటికి అక్కడ ఇది అయిపోయింది ఆవిడ. అంటే టోటల్గా ఆయన వెళ్ళాక మేమందరూ మేనేజర్లు ఏంటి అని అంటే చెప్పారు అప్పుడు మాకు అందరు మేనేజర్లు ఇలాగ చనిపోయింది, ఆవిడ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పాను. ఏదో బట్టల కోసం వెళ్తా బట్టలు తీసుకొని యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాను. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? చెన్నైలో. ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లల్ని కలిశారట మీరు? కృష్ణరాజు గారి పిల్లల్ని కలిశారండి. మొన్న ఒక సినిమాతో కలిసాను వాళ్ళని. రెబల్ చేసేటప్పుడు చాలా ఇదిగా చేశాను ఆయనతో కూడా. రెబల్ అంటే ఈ కథ అయిపోయిన తర్వాత చేశాను. అప్పుడు కూడా ఆ రోజు నేను గుర్తు చేశాను సార్కి. సార్ ఆ రోజు నేను ఉన్నానండి. అవునా అన్నాడు. ఆయన మర్చిపోయి ఉంటాడు కదా. గుర్తు చేసిన ఆయనకి. నేను ఉన్నానండి అన్నా. ఓకే రా అని చెప్పి జాగ్రత్తగా బాగున్నారు, అందరు బాగున్నారు అలా అడిగాడు. మొన్న ఇతను రోషన్ చేశాడు సినిమా ఒకటి, ఏది శ్రీకాంత్ గారి అబ్బాయి. దాంట్లో కృష్ణరాజు గారి అమ్మాయి రెండో అమ్మాయి అనుకుంటా. ఆర్ట్ డైరెక్టర్ చేస్తున్నారా ఏమో తెలియదు నాకు. ఓకే. ఆ సినిమాలో కలిసింది వాళ్ళ అమ్మాయి. తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి కూడా దాంట్లో అదే సినిమాలో కలిసాను. అందరికి చెప్పాను. వాళ్ళ నాన్నగారు నాకు తెలుసమ్మా, నాకు బాగా ఏ సినిమా ఫలానా సినిమాలు ఏమైనా చేశాను. చాలా హ్యాపీగా ఇదయింది ఆవిడ. ఎలా ఉంటారు వాళ్ళు? బాగుంటారు పిల్లలు, మంచి కరుడు సంబంధంగా ఉంటారు. కొత్త పాతలు ఆవిడ బాగా అయినా కదా. ఆవిడ ఒక ఆర్ట్ డైరెక్టర్ లాగా చీపురు తీసుకుని ఊడి చేస్తున్నది అప్పుడే ఆవిడ. అంత పొజిషన్లో ఉండి కూడా మేమంతా ఆశ్చర్యమైపోతుంటాం. ఆర్ట్ డైరెక్టర్ అంటే అన్నీ చేస్తూ ఉంటారు కదా. అట్లా దాంట్లో చూశాను. తర్వాత తను ఏదో చేసుకోబోయే ఆవిడ కూడా ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పాను. ఓకే. తను అమ్మాయికి ఏదో మ్యారేజ్ ఏదో అవుతున్నట్టుంది. తను చేసుకోబోయేది కూడా ఆర్ట్ డైరెక్టర్ ఏమన్నా చేసుకుంటున్నది. ఓకే. తెలిసింది. ఇద్దరు కలిసి చేస్తున్నాడు ఆ సినిమా. ఆర్ట్ డైరెక్టర్ తను కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది అని చెప్పని తెలిసింది నాకు. బాగా కళ్ళు సొంతంగా ఉంటారండి ఆడపిల్లలు, చాలా బాగుంటారు. సరదాగా మాట్లాడుకుంటూ ఆ అమ్మాయి అక్కడ పోడవలసినంత ఆశ. అంతే కదా. కృష్ణరాజు గారి కూతురు, ప్రభాస్ చెల్లెలు, అంత పెద్ద కుటుంబము, అంత పెద్ద నేపథ్యము వచ్చి ఒక సినిమా సెట్ లో చీపులు పట్టుకొని ఊడుతుంది. ఇడ్నెట్టుంది పాపం. నేను అనుకున్నాను ఏంది వీళ్ళకి ఇది, ఇంకా అంటే ఆ గర్వం లేదు మనుషులకి. చాలా సింపుల్గా వెళ్తూ ఉంటారు, గర్వం లేదు మనిషికి. ఆమె కూడా నేను చూసిన వాటిలో ప్రభాస్ది కల్కి సినిమా అండి. ఇప్పుడు అశ్విని దత్ గారి వాళ్ళ అమ్మాయి కూడా చాలా లారీలు తిరుగుతూనే ఉంటుందండి షూట్. అది కూడా ఆ సినిమా కూడా చేశాను నేను. 2-3 నెలలు చేశాను అది కూడా. సతీష్ మాస్టర్ అని ఫైట్ మాస్టర్ ఆయన చేసాడు ఒక ఫైట్. దాంట్లో నేను చేశాను 10-20 రోజులు చేశాను. ఆవిడ కూడా అసలు నిద్ర ఉండదండి. ఆవిడ చాలా లాదులు, ఆయనకంటే ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది. ఓకే. వాళ్ళ
వాళ్ళ హస్బెండ్ కంటే కూడా ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటారు. ఉమ్. ఎక్కడ ఎవరు నుంచున్నా కానీ నా దగ్గరికి వెళ్ళి రైటర్ తెల్లారుతో నైట్ కూడా. ఉమ్. ఒక సినిమా అంటే పిచ్చి అంతే. అంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కదా. ఉమ్. అస్మిత్ గారు అమ్మాయి, అవును. ఒకతే అమ్మాయి అనుకుంటాను. నీకు నీకు మేనేజర్ కూడా అలా తిరగడు. ఓకే. ఆవిడ ప్రతి మనిషి అమ్మో ఎడిపోతే మళ్ళీ ఈవిడ వస్తుందేమో అన్న భయంగా అందరూ అట్లా ఉంటారు. తెల్లారులు తిరుగుతూనే ఉంది ఆవిడ. నేను 20 రోజులు పని చేశాను, 20 రోజులు ఆవిడ అలాగే ఇంతసేపు ఏం చేస్తున్నాను పాస్ కనిపోయి అలా అలా ఇది ఉంటుంది ఆవిడ.